అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నూతన అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం శాంతి భద్రతల పరిరక్షణ ప్రజలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే విధంగా 2025వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పాలన సాగించిందని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూల నాగరాజు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణకుమార్, టీడీపీ జిల్లా కార్యదర్శి తాజుద్దీన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ జిరేతి గౌస్ ముద్దీన్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ దబ్బర్ కుమారస్వామి నాయుడు ఇతర టీడీపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2025లో కూటమి ప్రభుత్వం సాధించిన పురోగతి, ప్రజలకు అందిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ఈ ఏడాది దాదాపు 65 దాకా పథకాలు అమలు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు తెలిపారు. గత ప్రభుత్వం వినాశనానికి విధ్వంసానికి ప్రతీక అయితే కూటమి ప్రభుత్వం వికాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. 18 నెలల్లో అమరావతి నిర్మాణం వేగవంతం కావడంతో పాటు రైల్వే జోన్, పోలవరం నిర్మాణం వంటివి కీలక దశకు చేరుకున్నాయన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసే విధంగా పాలన సాగిందన్నారు. మరోవైపు ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ నరకాసుర పాలన ముగిసి ఏడాదిన్నర గడిచిందన్నారు. జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్లు అప్పులు పెట్టిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టారని ఆయన పేర్కొనడం జరిగినది. ఈ సంవత్సర కాలంలో ప్రజల కోసం 60 దాకా ప్రభుత్వాన్ని నుంచి అందవలసిన ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవానికి, ప్రతి రైతుకు, ప్రతి మహిళలకు అందవలసిన కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో చేయడం జరిగింది. మొట్టమొదటిది సూపర్ 6 సూపర్ హిట్. తల్లికి వందనంలో దాదాపు 10,900,00,000 కోట్ల రూపాయలు 67,027 లక్షల మంది విద్యార్థులు సాయం చేయడం జరిగింది. స్త్రీ శక్తి దాదాపు 3,25,00,000 మంది ప్రయాణించినారు. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతి మహిళలకు అంటే ఆర్థికంగా కానీ మరి సామాజికంగా కానీ వర్గ విభేదాలు లేకుండా పేదవాడనుకో సౌకర్యానికో అందరికీ ఈ స్కీమ్ వర్తించేలాగా ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దీని నుంచి దాదాపు ప్రభుత్వానికి 1,144 కోట్ల రూపాయలు భారం పడుతూ ఉంది. అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం యొక్క చేసినది. అన్నదాత సుఖీభావ కింద 46 లక్షల మందికి దాదాపు 6,310 కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేయడమైంది. ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు మహిళలకు మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక దీంతో ఈ సహాయం చేయడమైనది. ఎన్టీఆర్ భరోసా కింద మరి దాదాపుగా 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వ్యయమైతే ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. మత్స్యకారులకు మరి నేతన్న ఉచితం యూనిట్ల విద్యుత్ 500 నుంచి 200 వరకు, మరి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు, మరి అన్నా క్యాంటీన్లో దాదాపు 4 కోట్ల మంది భోజనాలు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే గీత కార్మికులు వివాదాలకు తావీయకుండా మరి ఎస్సీఏ వర్గీకరణ, మరి స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషను, ఏడాదిలో దాదాపు మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్ల వ్యయం ఖర్చు చేయడమైంది. మరి 8,420 మంది పోస్టర్లకు 5,000 చొప్పున 51 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇమాములకు 10,000 రూపాయలు, మరి ఏడాది చొప్పున 90 కోట్లు అవుతుంది. ఇది జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం, మహిళలకు కుట్టు మిషన్లు. డిఎస్పి మరి తొలిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 15,594 ఒకటి మరి బిఎస్టీకి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ గ్రాట్యుటీ, మరి బాలెంతల ఎన్టీఆర్ మరి బేబీ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 80 లక్షల మంది 84 లక్షల టన్నులు ఉచిత మరి ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వర్ణాస్త్ర చేత కింద చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా 60 దాకా మరి వివిధ కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి చేస్తూ
ప్రజల మన్నన పొందుతూ మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ దేశంలో గత ప్రభుత్వం వినాశానికి మరి విధ్వంసానికి ప్రతిరూపమైతే వికాసానికి అభివృద్ధికి ఈ ప్రభుత్వం బాటలు వేస్తూ దాదాపు 18 నెలలలో ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రజల సంక్షేమం, మళ్ళీ రైల్వే జోను, మరి అమరావతి నిర్మాణం, మరి మైగ్రాస్ ఇది మరి కర్నూలులో మరి ఆ పరిశ్రమలు తీసుకురావడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఏమంటే దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు సంక్షేమం జరుగుతూ ఉంది, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి, వ్యాపార రంగాల అభివృద్ధి వస్తూ ఉంది. మరి ఆర్టీసీ కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే ఈ ప్రభుత్వం ఆర్టీసీ ఉచిత బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు కళకళాడుతుంటూ అక్కడున్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, హోటళ్ళు అన్నీ కూడా ఈరోజు పుణ్యక్షేత్రాలు వివిధ రూపంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మరి ఇంత సంక్షేమం ఉంటే కూడా ప్రతి నెల పెన్షను మరి 1వ తారీఖులో ఏదైనా అంటే ఫెస్టివల్స్ ఏదో హాలిడేస్ వస్తే 31వ తారీఖు ఇస్తున్నారంటే ఇది ఒక కూటమి ప్రభుత్వం ఒక గొప్పతనం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క చొరవతో జరుగుతూ ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇంత అద్భుతమైన ప్రభుత్వం, ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం, నిరంతరం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధి ఆలోచించే ప్రభుత్వం, మరొక్కసారి ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారని మీ అందరికీ నేను తెలుస్తున్నాను. ఇలాంటి 5 సంవత్సరాల్లో పోల్చుకుంటే మరి ల్యాండ్ ఆర్డర్ అయితేనేమి, శాంతి భద్రత విషయాల్లో కూడా మరి గంజాయిలు కానీ మరి ఇలాంటి మార్గ ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో కట్టుదిట్టం చేసి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమము, శాంతి భద్రతలు, అభివృద్ధి మరి ఆనందంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి జనసేన కానీ బీజేపీ కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై మరి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలియక ఒక అద్భుత మార్పు పడతా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం అందరూ కూడా అభినందించి దీన్ని మరింత ముందుకు తీసుకోవాల్సిందిగా